మన రూపాయి మరింత పతనమైంది. అమెరికన్ డాలర్తో భారత్ కరెన్సీ మారకం విలువ నిన్న ఒక దశలో 31 పైసలు క్షీణించి 90.80 వద్ద ఆల్ టైమ్ ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 29 పైసల నష్టంతో 90.78 వద్ద ముగిసింది. ఇది సరికొత్త కనిష్ట ముగింపు కూడా. అమెరికా భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం జాప్యమవుతుండడం, మన ఈక్విటీ మార్కెట్ నుంచి విదేశీ సంస్థాగత పెట్టుబడులు తరలిపోతుండడం, దిగుమతిదారుల నుంచి డాలర్లకు పెరుగుతున్న డిమాండ్ ఇందుకు ప్రధాన కారణమని ఫారెక్స్ వర్గాలు తెలిపాయి. గత నెలకు వాణిజ్య లోటు అంచనాల కంటే తగ్గినప్పటికీ రూపాయికి మద్దతు లభించలేదని హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ దిలీప్ పర్మార్ అన్నారు. దాంతో మన రూపాయి మరో కొత్త కనిష్టానికి జారుకోవడంతో పాటు ఈ ఏడాది ఆసియాలో అత్యధికంగా క్షీణించిన కరెన్సీగా మిగిలిందన్నారు. మున్ముందు సెషన్లను రూపాయిపై ఒత్తిడి కొనసాగే అవకాశాలున్నాయని, మారకం రేటుకు 90.95 వద్ద నిరోధం, 90.50 వద్ద మద్దతు లభించవచ్చన్నారు. మన రూపాయి మరింత పతనమైంది. అమెరికన్ డాలర్తో భారత్ కరెన్సీ మారకం విలువ నిన్న ఒక దశలో 31 పైసలు క్షీణించి 90.80 వద్ద ఆల్ టైమ్ ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 29 పైసల నష్టంతో 90.78 వద్ద ముగిసింది. ఇది సరికొత్త కనిష్ట ముగింపు కూడా. అమెరికా భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం జాప్యమవుతుండడం, మన ఈక్విటీ మార్కెట్ నుంచి విదేశీ సంస్థాగత పెట్టుబడులు తరలిపోతుండడం, దిగుమతిదారుల నుంచి డాలర్లకు పెరుగుతున్న డిమాండ్ ఇందుకు ప్రధాన కారణమని ఫారెక్స్ వర్గాలు తెలిపాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా బిజినెస్ రిపోర్టర్ మురళీకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మురళీకృష్ణ, దీపిక, మనం గత వారం 10 రోజులుగా చూస్తున్నాము, రూపాయి క్షీణిస్తూ ఉంది, సరికొత్త కనిష్ట స్థాయిలకి పడిపోతుంది. ఒకవైపు బంగారం చూసుకుంటే ఆల్ టైమ్ హైస్తో దూసుకెళ్తుంటే మన రూపాయి మాత్రం ఆల్ టైమ్ లోస్ని టచ్ చేస్తూ ఉంది. ఈరోజు చూసుకుంటే ఒక దశలో 91.3 రూపాయల దాకా కూడా క్షీణించిన పరిస్థితి చూసాము. ఎందుకంటే 0.3% పతనమైంది ఒక్కరోజే. మొత్తంగా చూసుకుంటే విదేశీ సంస్థాగత మదుపుదారులు ఎవరైతే ఉన్నారో వారు స్టాక్ మార్కెట్స్ నుంచి ఎగ్జిట్ అవుతున్నారు. గత 2 సెషన్స్లో, స్ట్రైట్ సెషన్స్ 2 సెషన్స్లో అయితే రూపీ వాల్యూగా దారుణంగా పడిపోయింది. ఎఫ్ఐఐలు వెనక్కి మరలుతుండడం దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఈరోజు అయితే సెన్సెక్స్ ఏకంగా 500 పాయింట్స్ పైగా క్షీణించింది. ఎందుకంటే ఒకవైపు యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో దాని మీద ఒక అన్సర్టనిటీ కొనసాగుతూ ఉంది, అనిశ్చితి కొనసాగుతూ ఉంది. ఈ టారిఫ్ వార్కి ట్రేడ్ డీల్తో ముగింపు పడుతుందని అందరూ భావిస్తున్నా ఇది ఎప్పటికప్పుడు వాయిదా పడటం, అనిశ్చితి రాజ్యం వెళ్ళడం అయితే మనం చూస్తూ ఉన్నాము. అట్లాగే మరో ప్రధాన కారణం ఏదైతే చూసుకుంటే ఆర్బీఐ వెంటనే రంగంలోకి దిగి రూపాయి పతనాన్ని అడ్డుకుంటుందని ఆశించారు. కానీ కొన్ని చర్యలు చేపట్టినా అవి సత్ఫలితాలు తగినంతగా ఇవ్వలేదు. ఏదైనా ఒక యాక్షన్ ప్లాన్ ప్రకటించి దాని ప్రకారం రూపీ పతనాన్ని నిరోధించకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ముఖ్యంగా ద్రవ్యోల్బణం భారీగా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే బంగారము, చమురు, ఆయిల్స్ మనం దిగుమతి చేసుకుంటాము. వీటి ఖరీదు ఎక్కువైతే దాని ప్రభావము నిత్యావసరాల మీద కావచ్చు, అట్లాగే ట్రాన్స్పోర్టేషన్, లాజిస్టిక్స్ వీటన్నిటి మీద ప్రభావం పడి నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఏదైనా ఇది దాదాపు 92 స్థాయి వెళ్తే అవకాశాలు లేకపోలేదు నియర్ టర్మ్లో అని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఆర్బీఐ తక్షణమే రంగంలోకి దిగి తగిన చర్యలు తీసుకుంటే తప్ప రూపీ పతనానికి అడ్డుకట్ట ఇప్పట్లో పడబోదని చెప్పి కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొత్తం మీద రూపీ వాల్యూని మాత్రం అటు గవర్నమెంట్ కానీ ఇటు ఆర్బీఐ కానీ నిశ్చితంగా పరిశీలిస్తూ కరెక్టివ్ మెజర్స్ మాత్రం తీసుకుంటేనే భవిష్యత్తులో మనకి ద్రవ్యోల్బణం అట్లాగే ఈ ట్రేడ్ గ్యాప్ ఏదైతే ఉందో అది కూడా సవరించే అవకాశం ఉంటుంది. లేకుంటే తీవ్ర ఇబ్బందులు అయితే తప్పవని చెప్పేసి హెచ్చరిస్తున్నారు నిపుణులు. దీపిక, మురళీకృష్ణ, చెప్పండి, మరి సామాన్యుడు ఆర్బీఐ నుంచి ఏం ఆశించవచ్చు ఇలా రూపాయి పతనం అవుతుంటే? అమ్మడం కావచ్చు, అట్లాగే కొన్ని కరెన్సీ మెజర్స్ అయితే ఆర్బీఐ ఎప్పటికప్పుడు తీసుకుంటూ టైమ్లీగా సరైన చర్యలు అయితే ఆశిస్తున్నారు. ఎందుకంటే రూపీ ఇది కొంత అంతర్జాతీయ అంశాలతో ముడిపడి ఉన్న అంశమే. ఏదైతే మనము అంతర్జాతీయ మార్కెట్ల పరంగా కూడా చూసినా
కరెన్సీలన్నీ పతనం అవుతున్నాయి. డాలర్ పతనం అవుతుంది, అట్లాగే డాలర్తో ఇతర కరెన్సీల ఎక్స్చేంజ్ వాల్యూ కూడా మారుతోంది. ఆర్బీఐ పాత్ర పరిమితమే ఉంటుంది, కానీ ఆ పరిమిత పాత్రలో కూడా తను పోషించదగిన రోల్ అయితే ప్లే చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఆసియాలో ఇతర కరెన్సీలతో పోలిస్తే రూపాయే డాలర్తో ఎక్కువగా క్షీణిస్తూ ఉంది. ఇదేదైతే సెంచరీకి చేరువ అయితే మాత్రం చాలా తీవ్ర దుష్పరిణామాలు ఎదురుకావచ్చు. ఎందుకంటే ద్రవ్యోల్బణం మన నియంత్రణలో ఉండే అవకాశం లేకపోతుంది. నిత్యావసరాల ధరలు పెరుగుతాయి, ముడి చమురు ధరలు పెరుగుతాయి. సో ఎన్నో ఇంపాక్ట్స్ ఉంటాయి. కాబట్టి ఆర్బీఐ మానిటరింగ్ మాత్రం తక్షణ అవసరంగా చెప్తున్నారు దీపిక. అలాగే మురళీకృష్ణ చెప్పండి, అసలు ఈ రూపాయి పతనం అనేది దేనికి ఆరంభం? ఇది రూపాయి పతనంతో మనకి దిగుమతులు భారం అవుతాయి. ఎందుకంటే మన దిగుమతుల మీద బాగా డిపెండ్ అయి ఉన్నాము. ఏదైతే ముడి చమురు కావచ్చు, అట్లాగే ఇంధనాలు కావచ్చు, ఇతర ప్రోడక్ట్స్, ఏదైతే గోల్డ్ కూడా మనం అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్నాము. సో మన ఇంపోర్ట్స్కి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అందుకే బంగారం ధరలు అడ్డు అదుపు లేకుండా పెరగడానికి కూడా కారణం అదే. ఇక ఆయిల్స్ చూసుకుంటే గవర్నమెంట్ కొంత కంట్రోల్ మెజర్స్ ఏదైతే చేసిందో దానివల్ల కొంత స్థిరీకరణ ఉంది. కాబట్టి అది కొంత ఇదవుతుంది. లేకుంటే ఆయిల్స్ ఇంపోర్ట్స్ కూడా భారం అయ్యే ప్రమాదం ఉంది. సో ఈ చాలా ఎఫెక్ట్స్ మనకి డైరెక్ట్ ప్రభావం కూడా చూపిస్తాయి రూపీ క్షీణిస్తే కనుక. అందుకే గవర్నమెంట్ కూడా తక్షణమే యాక్షన్ ప్లాన్లోకి దిగాలి. అట్లాగే ఆర్బీఐ కూడా నిర్దేశిత ప్యాకేజ్ ప్రకటించి రూపీ క్షీణతను అడ్డుకట్ట వేయకపోతే మాత్రం పెను ప్రభావాలు తప్పవని చెప్పేసి అటు ఆర్థిక నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు దీపిక. రైట్ మురళీకృష్ణ, థ్యాంక్ యూ.